హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లోనే మనం బ్రెడ్ తయారు చేస్తాం కదా, దాంతోటే మనం పిజ్జాని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము. ముందుగా నేను హాఫ్ కప్పు పాలు తీసుకున్నాను. అందులో 1 స్పూను ఈస్ట్ వేసుకోవాలన్నమాట. ఇది మనకి గ్రోసరీ షాప్లోనే అవైలబుల్గా ఉంటుంది. అలాగే దాన్ని కాసేపు నానబెట్టాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుందాము. ఈలోగా మనము 2 కప్పుల వరకు మైదా తీసుకుందాము. అలాగే 2 స్పూను చక్కెర, షుగరు యాడ్ చేసుకుందాము. అలాగే సరిపడా అంత సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మనం ముందుగా ఏదైతే నానబెట్టి ఉంచాం కదా ఈస్ట్ పాలల్లో ఉంది, అది కూడా ఇందులో కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనము ఏదైతే చపాతీ కలుపుకుని డో ఉంటుంది కదా, దానికన్నా కొంచెం పలుచగా కలుపుకొని ఒక 1.5 వరకు 2 అవర్స్ అయినా సరే కనీసం మనల్ని రెస్ట్ ఇవ్వాలి. దీన్ని బాగా అంటే మసాజ్ చేయడం వల్ల మీకు సాఫ్ట్గా వచ్చి మనకి బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నేను ఆల్రెడీ ఈ పిజ్జా బేస్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి నేను వీడియో పెట్టాను. నాకు పిజ్జా వీడియో ఏదైతే నేను అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియోకి భలే మంచి రెస్పాండ్ వచ్చింది. నాకు మంచి కమెంట్స్, సిల్లీగా మంచి కమెంట్స్ కూడా చేశారు. మోస్ట్లీ నాకు ఎక్కువగా హిందీలోనే ట్రాన్స్లేట్ చేయమనేసి కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు. కానీ నేను తెలుగులోనే చేద్దామని కూడా ఫిక్స్ అయ్యాను అనమాట. ఇప్పుడు మనము నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం వేసుకోవచ్చు ఈ పిజ్జాకి. మీరు కావలిస్తే నాన్ వెజ్ ఐటమ్ చికెన్తోనైనా కూడా చేసుకోవచ్చు. నేను ఆ రోజు మష్రూము, పనీరు, అలాగే క్యాప్సికము, ఆనియన్స్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ తోటి చేశాను అనమాట. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ బటర్ వేసుకొని ఏదైతే మనం వెల్లుల్లిని చాప్ చేసాం కదా అవన్నీ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఉన్న మిగతా వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకుందాము. ఈవినింగ్ యాక్చువల్లీ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్న మన ఈ పిజ్జాని ఒక 4 o'clock స్టార్ట్ చేస్తే మినిమం ఒక 6-7 అయిపోతుందేమో అనుకున్నాను. కానీ నాకు ఆ రోజుకి నైట్ డిన్నర్కి అంటే అయిపోయిందనమాట. నైట్ డిన్నర్ చేయడం అవసరం లేకుండా ఈ పిజ్జా చేసి నాకు సరిపోయిందనమాట. పిల్లలు కూడా చాలా భలేగా ఇష్టంగా తిన్నారు. ఎందుకంటే మనకి ఇది ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి మనం కూడా ఇదే చేసి పెట్టి బయట ఫుడ్ కన్నా ఇంట్లో ప్రిపేర్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది నాకు. కానీ అలాగని ప్రతిసారి మనం చేయలేమనుకోండి. ఇప్పుడు మనం వేసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలాగే లైట్గా మనం ఎక్కువ హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాము. ఇందులోని సరిపడే అంత సాల్ట్ కూడా వేసుకొని దీన్ని కాసేపు మగ్గనిద్దాం. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ మనం ఎందుకంటే ఎలాగా గ్రీన్ చిల్లీ అనేది మనం వేయలేదు కాబట్టి మనం దీంట్లోని చిల్లీ ఫ్లేక్స్ అనేది నేను యాడ్ చేశాను. అలాగే బ్లాక్ పెప్పర్ మనకి నెక్స్ట్ కూడా ఇంకా కాసేపు వేగాక వేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి మీరు ఇలాగే నాకు రెస్పాండ్ అవుతారని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్లాక్ పెప్పర్ వేసుకున్నాము, అలాగే టమాటా కెచప్ కూడా వేసుకొని కాసేపు ఇలాగే ఫ్రై చేసుకున్నాము. ఇలాగ కుక్ అవుతుంది కదా, మనకి ఏదైతే బేస్ కలుపుకున్నామో అది కూడా చక్కగా మనకి ఫ్లఫీగా బాగా పొందుతుంది అనమాట. ఇప్పుడు మనం పన్నీర్ అనేది లాస్ట్లో వేసుకుందాము. ఎందుకంటే ముందుగా వేస్తే ఇది బాగా ముక్కలుగా అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం బేస్ తయారు చేసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ కలుపుకొని చక్కగా మనం ఏదైతే మనం చపాతీకి చేసుకునే బాల్స్ లాగా చిన్న బాల్స్ చేసుకొని కేక్ టిన్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం బటర్ రాసి పిండి రాసుకొని ఇప్పుడు ఈ బాల్స్ని మనం ఎంతైతే ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ పెడుతుంటామో అలాగ అంత ఫ్లఫీగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని ఒక గిన్నెలోని అనేది పెట్టుకోవాలి. వీటికి గ్యాప్ ఇచ్చుకుంటూ అన్నీ కూడా ఇందులోనే మనం పెట్టుకుందాం అన్నమాట. ఇలాగా వెంటనే మనం ఈ బాల్స్లా చేసి పెట్టేయకుండా నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది కాసేపు మళ్ళీ ఒక 1 hour అనేది మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే మెయిన్ ఈ బాల్స్ని ఎంతైతే మనం రెస్ట్ ఇస్తామో అంత ఫ్లఫీగా అనేది వస్తుందండి. మనకి బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనము దీన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఒక టిన్లోని కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకున్నాము. ఇప్పుడు చూసారు కదా, గ్యాప్ ఇస్తూ ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని కాసేపు ఒక 1 to 1 hour వరకు నేను కలిసిన వెజిటేబుల్ ఇలా చూసారు కదా. నేను 1 hour తర్వాత తీసి చూస్తే మొత్తం అనేది దగ్గరగా అయిపోయి
ఒకదానికొకటి అంటుకున్నది. ఇప్పుడు దీని మీద మనము బటర్ రాసుకొని దీన్ని ఓవెన్‌లో పెట్టుకుందాము. నేను ఓవెన్ అనేది నా దగ్గర మైక్రోవేవ్ లైట్ మనం ఏదైతే వేడి చేసుకునే మెషిన్ మాత్రమే ఉన్నది. నేను దాంట్లోనే ప్రతిదీ కేక్స్ అనగా, పిజ్జా అనగా, ఇలాగ బ్రెడ్స్ అనగా నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు 200 డిగ్రీస్ వరకు కూడా పెట్టుకున్నాను నేను. కాబట్టి పైన చూసారా చిన్న మిడిల్‌లో బ్లాక్ వచ్చింది. కింద కూడా చక్కగా కుక్ అయ్యింది. ఇలాగ దీన్ని ఒక 2 పార్ట్స్‌గా కూడా మనం చేసుకుందాము. ఎందుకంటే నేను చేసేది ఇది బ్రెడ్ అనమాట. పావ్ బాజీ బ్రెడ్ మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ బ్రెడ్ తోటి నేను పిజ్జా చేశాననమాట. మా అబ్బాయి అప్పటికే అంటున్నాడు, అమ్మ ఏంటి చేసింది పావ్ బాజీ బ్రెడ్ కదా, నువ్వు మళ్ళీ దీన్ని పిజ్జా చేస్తున్నావు ఏంటా అనేది. ఇది ఒక వెరైటీ నాన్న అని నేను చెప్పాననమాట. దీని మీద మనం కావాల్సిన పిజ్జా సాస్ ఉంటుంది కదా, పిజ్జా సాస్ రాసాను. అలాగే కెచప్ కూడా చక్కగా దీన్ని రాసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా అన్ని వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇందులోకి వేసుకున్నాము. ఇలాగా ఎంతైతే మనం వేసుకున్న ఈ సాస్ ఇవన్నీ కూడా మంచి టేస్టీగా వస్తుంది. అలాగే మనం మళ్ళీ దీన్ని ఓవెన్లో పెడతాం కాబట్టి మళ్ళీ కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా వెజిటేబుల్స్ వేసుకున్నాము. పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఐటమ్స్ ఏంటంటే మంచిగా వస్తారండి బాగా తినడానికి. మనం చేసే గోర్లని గారెలని చక్కగా పండగలప్పుడు కూడా ఇలాంటివి చేసి పెడితేనే పిల్లలు తింటారు. మనం ఈ పండుగలు వస్తే సంక్రాంతి పండుగలు అనగా ఇవన్నీ వచ్చేటప్పుడు బూరెలు గారెలు చేస్తాం. పిల్లలు ఒక్కరు కూడా ఏవి ముట్టుకోరు. అదే ఇలాంటివన్నీ రోజు చేసి పెట్టామనుకోండి ఏవో ఎగబడి మరీ తింటారనమాట. కానీ అలాగని ప్రతిసారి మనం ఇలాగ ఐటమ్ చేసి పెట్టడం వాళ్ళకి మైదా ఐటమ్స్ అనేది కూడా హెల్త్కి మంచిది కాదు. ఏదో అప్పుడప్పుడు చేసి పెట్టామనేది మనం ఏదో అంటే మన చేతులతో మనం చేసి పెట్టాము అని మనకి సాటిస్ఫై అనమాట. ఇప్పుడు దీని మీద నేను ఆరిగానో ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను. అలాగే దీని మీద చీజ్ మనకి అమూల్ చీజ్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్నీ స్ప్రెడ్ చేశాను అనమాట. మా అబ్బాయి కూడా నాకు డైరెక్షన్ ఇస్తున్నాడు, నువ్వు అలా పెట్టాను ఇలా పెట్టాను అనుకొని. ఏంటి నాకు నేను చేసేదానికన్నా నాకు ఇచ్చే వీళ్ళ ఐడియాసే ఎక్కువ అనమాట. కానీ వాళ్ళు కూడా వాళ్ళు చెప్తూ ఉంటే నాకు వాళ్ళు చెప్పే విధంగా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే మొత్తం అన్ని మసాలాలు మన కర్రీ అది పెట్టాను కదా దానిపైన కట్ చేసుకున్న మరో లేయర్ కూడా పెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకొక 15 మినిట్స్ వరకు కూడా ఓవెన్లో పెట్టుకున్నాను. ఎందుకంటే చీజ్ వేసాం కదా అది కొంచెం మంటేంత వరకు. ఇదైతే వెయిట్ ఎక్కువైపోయింది. దీన్ని ఇలాగే ఓవెన్లోనే పెట్టేస్తాను. దీని మీద ఇప్పుడు ఇది ఓవెన్లో నుంచి కూడా నేను తీసి కొంచెం బటర్ రాస్తాను అనమాట. ఎందుకంటే బటర్ రాయడం వల్ల ఇంకా దాన్ని ఫ్లేవర్ పెరుగుతుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏదేమైనా సరే ఇంట్లో పిల్లలకి చేసి పెట్టడంలో అందులో ఉండే ఆనందం ఒక సాటిస్ఫై అనేది చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు చూసారా నేను ప్రిపేర్ చేసేదాన్ని చూస్తుంటే ఎంత బాగుందో, ఎంత యమ్మీగా ఉన్నదో. మీరు ఇంట్లో ట్రై చేయండి, చేసి పిల్లలకి ఇవ్వండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళునా. మళ్ళీ సరికొత్త వీడియోల్లోని మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ కొట్టి షేర్ చేస్తారనేసి అనుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇస్తారనేసి అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.